ట్రైలర్ మీద ట్రోలింగా అదే ట్రైలర్ మీద ట్రోలింగ్ అంట. కాబట్టి ట్రైలర్ మీద ట్రోలింగ్ వచ్చినా, టీజర్ మీద ట్రోలింగ్ వచ్చినా, సినిమా యాక్టర్ల మీద ట్రోలింగ్ వచ్చినా అవన్నీ కామన్. ఎందుకంటే ప్రతి సినిమా హీరోని ట్రోలింగ్ చేస్తున్నారు. కాబట్టి ట్రోలింగ్ అవ్వడం వల్ల ఆదాయం వాళ్ళకి, మనకేమిలే. కాబట్టి సినిమా వాళ్ళకి చెప్పేదల్లా ఒకటే, చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా, మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసే ఈ సినిమా యాక్టర్లు ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భావన లేకుండా. కాబట్టి ఈసారైనా, ఈ సంక్రాంతికైనా సినిమాలన్నీ బాగా ఆడాలి, సినిమా కార్మికులందరూ బతకాలి. కాబట్టి దయచేసి మీరంతా సహాయం చేయాలి. అది నేను కోరుకునేది. అదే ఇంకా అదేవిధంగా మన విజయ్ అన్న, తమిళనాడు విజయ్, ఒక తమిళ సినిమా డబ్బింగ్ అయింది, దాన్ని భగవంత్ కేసరి అంటున్నారు. సరే ఏదో ఒకటి సినిమా ఒకవేళ యాజిటీస్గా అదే ఉన్నా పర్లే, కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉండి, ఆ సినిమాలో దమ్ము ఉంటే, ఆ సినిమాలో కథనం బాగుంటే దాన్ని కూడా ఆపలేడు ఇంకా. కాబట్టి ఈ సినిమా కూడా జననాయకుడు అనే సినిమా కూడా బాగా ఆడాలా. ఆ సినిమా కూడా ఖచ్చితంగా, ఆ సినిమా కూడా ఒక 1000 కోట్లు రావాలా. ఆ సినిమా చేయడం వల్ల అతను తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వాలి. చూడండి, సినిమాల వల్ల ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంటే సినిమా అనేది అంత గొప్పది, సినిమా రంగం అనేది అంత గట్టిది. చిత్ర పరిశ్రమ వల్ల మన చేతుల్లో, వాళ్ళ చేతుల్లో మార్చుకునే శక్తి ఉందంటే కారణం సినిమా, కేవలం సినిమా. సినిమా వల్లే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు కూడా అవుతారు. కాబట్టి సినిమా తీసేది బాగా తీయండి, 10 మందికి ఉపయోగపడేలా తీయండి. అంతేగాని సినిమా వల్ల 10 మంది నాశనం అయిపోవాలని, 10 మంది మట్టి కొట్టుకుపోవాలని, 10 మందిలో మూఢనమ్మకాలు రావాలని చేయకండి. సినిమా వల్ల మైండ్ అప్డేట్ అవ్వాలా, సినిమా వల్ల బతుకులు మారాలా.